ఓం శాంతి. ఫిబ్రవరి 18వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 31/12/1998 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. ధైర్యం యొక్క ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తంగా సదా విజయిగా అనుభవం చేయండి. ఈరోజు నవయుగ రచయిత అయిన బాబ్దాదా తమ అతి స్నేహి, సదా సహయోగి మరియు అతి సమీప పిల్లలకు కొత్త యుగము, కొత్త జీవితము మరియు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు అతి స్నేహంతో బాబ్దాదాను మనస్సులో సన్ముఖంగా ఉంచుకొని శుభాకాంక్షలను తీసుకుంటున్నారు. బాబ్దాదా పిల్లలలో కొత్త సంవత్సరం యొక్క ఉమంగ ఉత్సాహాలను చూసి హర్షితమవుతున్నారు. దూరంగా కూర్చొని ఉన్నా, సమీపంగా కూర్చొని ఉన్నా చాలామంది మనసులో ఈ సంవత్సరంలో నవీనత చేసే చూపిస్తామనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. స్వపరివర్తనలో గాని, సేవా సఫలతలో గాని ప్రతి ఆత్మను శుభభావన, శుభకామనల ద్వారా పరివర్తన చేయడంలో గాని ఉల్లాసం కూడా బాగుంది, ఉత్సాహం కూడా బాగుంది. వీటితో పాటు ధైర్యం కూడా యథాశక్తిగా ఉంది. ఇలాంటి ధైర్యవంతులైన పిల్లల ఒక సంకల్పానికి బాబ్దాదా 16 రెట్ల సహయోగాన్ని తప్పకుండా ఇస్తారు. కనుక ధైర్యంతో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ కూడా స్వయం పట్ల లేక ఇతర ఆత్మల పట్ల ధైర్యాన్ని తక్కువ చేసుకోకండి. ఎందుకంటే ఈ కొత్త యుగమే ధైర్యం ద్వారా ఎగిరే యుగము, వరదానీ యుగము, పురుషోత్తమ యుగము, డైరెక్ట్ విధాత ద్వారా సర్వశక్తుల వారసత్వము సహజంగా ప్రాప్తి అయ్యే యుగము. కనుక ఈ యుగం యొక్క గొప్పతనాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఏదైనా కార్యం ప్రారంభించినప్పుడు అది స్వపురుషార్థము గాని, విశ్వసేవ గాని సదా ధైర్యము మరియు బాబ్దాదా సహయోగము ద్వారా స్వపురుషార్థంలో మరియు సేవలో సఫలత అయ్యే ఉందనే నిశ్చయము ఉండనే ఉంది. అసంభవము సంభవంగా అవ్వవలసిందే. ఎందుకంటే ఈ యుగమే సఫలత యొక్క యుగము, అసంభవము సంభవంగా అయ్యే యుగము. అందువలన అవుతుందా అవ్వదా, ఎలా అవుతుంది అనే ప్రశ్నార్థకాలు ఈ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీకు రానే రాకూడదు. బ్రాహ్మణుల జన్మపత్రిలో సఫలత వీరి జన్మసిద్ధి అధికారమని ఉంది. కనుక అధికారి ఆత్మలకు ఇలా ఆలోచించవలసిన అవసరము లేదు. వారసత్వం లభించాల్సిందే. ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఈ స్మృతిని అమర్జు చేసుకోండి. అన్ని వైపుల నుండి సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నా అధికారము. ఈ నిశ్చయంతో ఆత్మిక నశాతో ఎగురుతూ ఉండండి. అభిమానం యొక్క నశ కాదు, ఆత్మిక నశ. నిశ్చయ బుద్ధి గలవారు సదా ప్రతి కార్యంలో విజయులుగా ఉండనే ఉంటారు. ఇలాంటి నిశ్చయ బుద్ధి గల బ్రాహ్మణాత్మల మస్తకంపై విజయమనే అదృష్ట రేఖ సదా ఉండనే ఉంటుంది. విజయ తిలకము సదా మస్తకంపై మెరుస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరాన్ని సదా విజయీ సంవత్సరంగా అనుభవం చేయండి. ఇలాంటి నిశ్చయము మరియు నశ ఉందా? డబల్ విదేశీయులకు ఉందా?
డబల్ విదేశీయులు తెలివైనవారు. అందరూ చేతులు ఊపారు. చాలా మంచిది. తిలకం కనిపిస్తూ ఉంది. భారతవాసులైతే భాగ్యవంతులుగానే ఉన్నారు. ఎందుకు? భారతదేశ భూమియే భాగ్యవంతమైనది. కనుక విదేశీయులు గాని భారతవాసులు గాని ఇరువురు భాగ్య విధాత యొక్క పిల్లలే. కనుక బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ విజయులే. కేవలం ధైర్యాన్ని ఎమర్జ్ చేసుకోండి. మీలో ధైర్యము ఇమిడి ఉంది. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. ఇలాంటి వారే కదా. అందరూ చేతులు ఊపుతున్నారు. చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు. ఇప్పుడు మనసు నుండి కూడా సదా ధైర్యమనే చేతిని ఊపుతూ ఉండండి. నా ఒక్కొక్క పుత్రుడు అనేకసార్లు విజయీగా అయ్యారని బాబ్దాదాకు సంతోషముంది, గర్వముంది. ఒక్కసారి కాదు, అనేకసార్లు విజయీ ఆత్మలు. కనుక ఎప్పుడూ కూడా ఏమవుతుందో ఏమో తెలియదని ఆలోచించకండి. అవుతుందా అనే శబ్దము ఎప్పుడూ రాకూడదు. విజయము ఉంది మరియు సదా ఉంటుంది. ఇందులో అందరూ పక్కాగా ఉన్నారా? చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాదీ, బాబా మాయ వచ్చేసిందని బలహీన సమాచారాన్ని రాయకండి. మీరు మాయాజీతులు. మేము కాకుంటే ఇంకెవరవుతారనే ఆత్మిక నషాను ఎమర్జ్ చేసుకోండి. ఇతర కార్యాలలో మనసు, బుద్ధి బిజీగా అయిపోయినప్పుడు నష మర్జ్ అయిపోతుంది. కానీ కర్మ చేస్తూ కూడా ఈ విజయీ స్థితి యొక్క ఆత్మిక నష ఉందా అని మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. నిశ్చయం ఉంటే నష తప్పకుండా ఉంటుంది. నిశ్చయానికి గుర్తు నష. నష ఉంటే తప్పకుండా నిశ్చయం ఉంటుంది. రెండింటికి సంబంధం ఉంది. కనుక ఇప్పుడు 1999లో మీ నషాను సదా ఎమర్జ్గా ఉంచుకోండి. అప్పుడు పొరపాట్లు చెయ్యని వారిగా అయిపోతారు. పొరపాట్లు కూడా జరగవు. శ్రమ కూడా ఉండదు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. పిల్లలు శ్రమ చేయడాన్ని, యుద్ధం చేయడాన్ని చూసినప్పుడు పిల్లల శ్రమ తండ్రికి మంచిగా అనిపించదు. కనుక ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారు? ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు. నెగటివ్ని, వ్యర్థాన్ని సమాప్తం చేశారు. కనుక ఈ సంవత్సరం స్వతహాగానే శ్రమ నుండి ముక్తి సంవత్సరంగా అయిపోతుంది. అందరూ ఆనందంలో ఉండేవారు, శ్రమ చేసేవారు కాదు. ఆనందం మంచిగా అనిపిస్తుందా లేక శ్రమ మంచిగా అనిపిస్తుందా? ఆనందం మంచిగా అనిపిస్తుంది కదా. కనుక ఈ సంవత్సరము మనసులో, సంకల్పంలో కూడా శ్రమ నుండి ముక్తంగా ఉండాలి. బాబ్దాదా వద్దకు చాలా మంచి ధైర్యంతో కూడిన పిల్లల ఉత్తరాలు లేక చీటీలు వచ్చాయి. ఇందులో ఇప్పటి నుండి మేము 108 మాలలోకి తప్పక వస్తామని రాశారు. చాలామంది నుండి మంచి ఉమంగంతో కూడిన ఉత్తరాలు కూడా వచ్చాయి. అంతేకాక ఆత్మిక సంభాషణలో కూడా చాలామంది బాబ్దాదాకు తమ నిశ్చయము మరియు ధైర్యం యొక్క మంచి సమాచారాన్ని ఇచ్చారు. బాబ్దాదా ఇలాంటి పిల్లలకు చెప్తున్నారు, తండ్రి మీ అందరి జరిగిపోయిన విషయాలకు బిందువు పెట్టేశారు. కనుక గడిచిపోయిన దాని గురించి ఆలోచించకండి.
ఇప్పుడు ఏదైతే ధైర్యం పెట్టుకున్నారో ఆ ధైర్యము మరియు సహయోగంతో ముందుకు వెళ్తూ ఉండండి. కొత్త సంవత్సరం యొక్క కొత్త ఉల్లాసం గురించి కూడా చాలా మంచి మంచి ఉత్తరాలు రాశారు. విదేశీ పిల్లలు కానీ దేశీ పిల్లలు కానీ బాబ్దాదా ఇటువంటి పిల్లలకు వరదానమిస్తున్నారు. ఇదే ధైర్యము, నిశ్చయము, నశాలో అమరభవ. అమరులుగా ఉంటారు కదా. డబల్ విదేశీయులు అమరులుగా ఉంటారా? భారతవాసులు కూడా ఉంటారు కదా. భారతవాసులైతే నెంబరు తీసుకోవాల్సిందే. కొత్త సంవత్సరంలో ఏం జరుపుకుంటారు? ఒకటేమో బహుమతినిస్తారు, రెండవది గ్రీటింగ్స్ని ఇస్తారు. మిఠాయిలు బాగా తింటారు మరియు తినిపిస్తారు. బాగా నాట్యం చేస్తారు, పాటలు పాడతారు. కనుక మీరు కేవలం 12 గంటల తర్వాత ఒకరోజు మాత్రమే కొత్త సంవత్సరాన్ని జరుపుకోకండి. బ్రాహ్మణాత్మలైన మీకోసం ఈ కొత్త యుగంలో ప్రతి ఘడియ కొత్తది, ప్రతి శ్వాస కొత్తది, ప్రతి సంకల్పం కొత్తది. కనుక సదా పూర్తి సంవత్సరమంతా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 4 నెలలు కాదు, 8 నెలలు కాదు, కానీ మొత్తం 12 నెలలు సదా ఒకరికొకరు దిల్ ఖుష్ మిఠాయిని పంచుతూ ఉండండి. పంచుతారు కదా. దిల్ ఖుష్ మిఠాయి పంచడం వస్తుందా? అందరూ తెలివైన వారే. కనుక దిల్ ఖుష్ మిఠాయిని పంచండి. ఎవరైనా దిల్ ఖుష్ మిఠాయిని వారి స్వభావం కారణంగా, సంస్కారం కారణంగా, సమస్య కారణంగా ఒకవేళ స్వీకరించకపోయినా మీరు నిరాశ చెందకండి. మీరు పంచిపెట్టారు. మీరు ఆజ్ఞాకారిగా అయిన చార్టు బాబ్దాదా వద్ద జమ అయిపోయింది. నేనేమో దిల్ ఖుష్ మిఠాయిని పంచిపెట్టాను, కానీ వీరు కోపగించుకున్నారని చూడకండి. ఏమీ పర్వాలేదు. వారికి రహస్యం తెలియదు కనుక కోపగించుకున్నారు. మీకైతే రహస్యం తెలుసు కదా. వారు ఏదో లెక్కాచారానికి లేక సమస్యకు వశమై ఉన్నారనే రహస్యాన్ని కూడా తెలుసుకోండి. మీరు ఆజ్ఞాకారిగా అవ్వండి, సరేనా? ఆజ్ఞాకారులుగా అవ్వాలి కదా. ఇక్కడైతే అలాగే అని చాలా బాగా అంటారు. ఇక్కడ చూస్తే చేతులు కూడా చాలా బాగా ఊపుతారు, సంతోషపరుస్తారు. భుజాలు కూడా ఊపుతారు, చేతులు కూడా ఊపుతారు. అయినప్పటికీ బాబ్దాదా ప్రతి బిడ్డ పట్ల సదా సంతోషంగా ఉంటారు. నా పిల్లలని అన్నారు. కనుక మీరు ఎవరైనా ఎలా ఉన్నా బాబా అయితే మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఎలాగైనా మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసి నా తోడు తీసుకెళ్తానని తండ్రి కూడా ప్రతిజ్ఞ చేశారు. తోడుగా వెళ్ళాలి కదా. తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారా? అందరూ తయారుగా ఉన్నారా? ఎవరు రెడీగా ఉన్నారా? మంచిది. ఎవరు రెడీగా కూడా ఉన్నారు? చాలా మంచిది. ఎవరు హ్యాపీగా కూడా ఉన్నారా? ఎప్పుడైనా మాయ వస్తే అప్పుడు కొద్ది కొద్దిగా మనసులో అరుస్తారా? బాబా మాయ వచ్చేసిందని అరవకండి, ఎగిరిపోండి. మీరు పైకి ఎగిరిపోతే మాయ కింద ఉండిపోతుంది, మిమ్మల్ని చూస్తూ ఉండిపోతుంది. కనుక సంతోషంలో నాట్యం కూడా చేస్తూ ఉండండి. దిల్ ఖుష్ మిఠాయి పంచుతూ కూడా ఉండండి.
అంతేకాక ఎవరు సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారికి ఏదో ఒక బహుమతిని ఇవ్వండి. ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళరాదు. ఏ బహుమతినిస్తారు? మీ వద్ద బహుమతులైతే చాలా ఉన్నాయి. బహుమతుల స్టాక్ ఉందా? మరి ఇవ్వడంలో పిసినారులుగా అవ్వకండి, ఇస్తూ ఉండండి. విశాల హృదయులుగా అయ్యి కొంతమందికి శక్తి యొక్క బహుమతిని ఇవ్వండి. శక్తి యొక్క వైబ్రేషన్లను ఇవ్వండి. కొంతమందికి ఏదైనా గుణం యొక్క బహుమతిని ఇవ్వండి. నోటి ద్వారా కాదు, కానీ మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఇవ్వండి. ఒకవేళ ఏ గుణము లేక శక్తి ఎమర్జ్గా లేకున్నా కనీసం చిన్న బహుమతినైనా ఇవ్వండి. అది ఏది? శుభభావన మరియు శుభకామనల బహుమతి. వీరు నా అపురూపమైన సోదరుడు లేక సోదరి అనే శుభకామనతో ఆలోచించడం ద్వారా అశుభ భావన శుభభావనగా మారిపోతుంది. ఈ సోదరులు కూడా ఎగిరే కళలోకి వెళ్ళాలి అనే శుభభావనను ఉంచాలి లేక సహయోగం ఇవ్వాలి. చాలామంది పిల్లలు మేము ఇస్తున్నాము కానీ వారు తీసుకోవడం లేదని అంటారు. మంచిది, వారు మీ శుభభావనను తీసుకోవడం లేదు, కానీ వారు మీకు ఏదో ఒకటి ఇస్తారు కదా. మీకు అశుభ మాటలను ఇస్తారు కదా, అశుభ వైబ్రేషన్లు ఇస్తారు, అశుభ నడవడిక నడుస్తారు. కానీ మీరెవరు? మీ కర్తవ్యమేమిటి? మీరు విశ్వ పరివర్తకులు కదా. మీ వ్యాపారమేమిటి? విశ్వ పరివర్తకులు కదా. విశ్వాన్నైతే పరివర్తన చేయగలరు, కానీ ఒకవేళ వారు మీతో ఉల్టాగా మాట్లాడితే, ఉల్టా నడవడిక చూపిస్తే వాటిని పరివర్తన చేసుకోలేరా? పాజిటివ్ రూపంలోకి పరివర్తన చేసుకోలేరా? నెగిటివ్ని నెగిటివ్గానే ధారణ చేస్తారా? లేక నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకుని మీరు ప్రతి ఒక్కరికి శుభభావన శుభకామనల బహుమతిని ఇస్తారా? శుభభావన యొక్క స్టాక్ను సదా జమ చేసి ఉంచుకోండి. మీరు ఇవ్వండి, పరివర్తన చేసుకోండి. అప్పుడు విశ్వ పరివర్తకులనే మీ టైటిల్ ఏదైతే ఉందో అది ప్రాక్టికల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే సదా ప్రతి ఒక్కరినీ పరివర్తన చేసి తమ విశ్వ పరివర్తక కార్యాన్ని సాకారంలోకి తీసుకొస్తారో వారే సాకార రూపంలో 21 జన్మలకు గ్యారంటీగా రాజ్యాధికారిగా అవుతారనే విషయాన్ని పక్కాగా అర్థం చేసుకోండి. సింహాసనంపై భలే ఒక్కసారే కూర్చుంటారు, కానీ ప్రతి జన్మ రాజ్య పరివారంలో రాజ్య అధికారి ఆత్మల సమీప సంబంధంలో జరుగుతుంది. కనుక విశ్వ పరివర్తకులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కనుక నా కర్తవ్యమే పరివర్తన చేయడమని సదా మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. మీరు దాత పిల్లలు కనుక దాతలుగా అయ్యి ఇస్తూ ఉండండి. అప్పుడే భవిష్యత్తులో మీ చేతులతో ఎవ్వరికి ఏమీ ఇవ్వకపోయినా సదా మీ రాజ్యంలో ప్రతి ఆత్మ భర్పూరుగా ఉంటుంది. ఇది ఈ సమయంలో దాతగా అయినందుకు లభించే ప్రాలబ్ధము. కనుక వీరిది చేశారు, వీరిన్నిసార్లు చేశారని లెక్కించకండి. మాస్టర్ దాతగా అయ్యి బహుమతి ఇస్తూ ఉండండి. అంతేకాక ఏ గ్రీటింగ్స్ ఇస్తారు? చూడండి,
ఎవరికైనా ఎవరి ద్వారా అయినా ప్రాప్తి జరిగితే వారి నోటి నుండి మనసు నుండి మీకు శుభాకాంక్షలనే మాట వెలువడుతుంది కదా. ఒకరికొకరు సంతోషాన్ని పంచుకుంటే శుభాకాంక్షలని అంటారు కదా. ఉత్సవాలను జరుపుకుంటే శుభాకాంక్షలను తెలుపుతారు కదా. అలాగే మీ ఎదురుగా ఎవరు వచ్చినా మీ నోటి ద్వారా మాట్లాడే మాటలు, చేసే సంకల్పాలు శ్రేష్టంగా ఉంటే ఎవరు మిమ్మల్ని కలిసినా వారు ప్రతి సమయం మనసు నుండి శుభాకాంక్షలు లేక ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తారు. కనుక అందరి మనసు నుండి నోటి నుండి శుభాకాంక్షలు లేక ఆశీర్వాదాలు వెలువడే విధంగా మాట్లాడండి మరియు సంబంధ సంపర్కంలోకి రండి. శుభాకాంక్షలకు యోగ్యంగా లేని మాటలను మాట్లాడకండి. ఒక్కొక్క మాట రత్నం వలె ఉండాలి. సాధారణ మాటలు మాట్లాడరాదు. బాబ్దాదా ఇప్పటి వరకు రిజల్టును చూశారు. రేపటికైతే ఫలితం మారిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఏం చూశారంటే మాటలలో ఏదైతే నియంత్రణ మరియు స్నేహం ఉండాలో ఆ స్నేహము మరియు నియంత్రణ కూడా తక్కువగా ఉన్నాయి. కనుక రత్నాల వంటి మాటలనే మాట్లాడండి. మీరు స్వయం వజ్రతుల్యంగా ఉన్నారు. కనుక మీ మాటలు కూడా రత్నాల సమానంగా ఉండాలి. ఇంత విలువైనవిగా ఉండాలి. సాధారణంగానూ ఉండరాదు, వ్యర్థంగానూ ఉండరాదు. అప్పుడప్పుడు బాబ్దాదా చూస్తున్నారు, రిజల్ట్ వినిపించేదా? ఎందుకంటే 12 గంటల తర్వాత అన్నీ సమాప్తం చెయ్యాలి కదా. బాబ్దాదా చూశారు, కొంతమంది పిల్లలు చిన్న విషయాన్ని చాలా విస్తారం చేస్తారు. ఇందులో ఏమవుతుందంటే ఎలాగైతే వృక్షం విస్తారంగా అయితే అందులో బీజము దాగిపోతుంది కదా. అలా ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వారు మేము అర్థం చేయించేందుకు విస్తారం చేస్తున్నామని భావిస్తారు. కానీ విస్తారంలో ఏ విషయాన్ని మీరు అర్థం చేయించాలని అనుకుంటారో దాని సారము దాగిపోతుంది. అంతేకాక వ్యర్థ మాటల ద్వారా మాటలకు ఏదైతే శక్తి ఉంటుందో అది తక్కువవుతుంది. ఎక్కువగా మాట్లాడే వారి బుద్ధి యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. షార్ట్ అండ్ స్వీట్, క్లుప్తంగా మరియు మధురంగా, ఈ 2 మాటలను గుర్తుంచుకోండి. ఇతరులెవరైనా వినిపించేటప్పుడు నా వద్ద వినేందుకు అంత సమయం లేదని అంటారు. కానీ ఎప్పుడైతే స్వయం వినిపిస్తారో అప్పుడు సమయాన్ని మర్చిపోతారు. కనుక మీ ఖజానాల స్టాకును జమ చేసుకోండి. సంకల్పాల ఖజానా జమ చేసుకోండి. మాటల ఖజానా జమ చేసుకోండి. శక్తుల ఖజానా జమ చేసుకోండి. సమయపు ఖజానా జమ చేసుకోండి. గుణాల ఖజానా జమ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి ఈ అన్ని ఖజానాల పొదుపు ఖాతాను చెక్ చేసుకోండి. ఎన్ని సంకల్పాలను వ్యర్థానికి బదులు సమర్థ ఖాతాలో జమ చేసుకున్నాను, ఎంత సమయాన్ని సమర్థ ఖాతాలో జమ చేసుకున్నాను, గుణాలు మరియు శక్తుల ద్వారా శ్రేష్ట కార్యం చేశానా, గుణాలను కార్యంలో ఉపయోగించానా, శక్తులను కార్యంలో ఉపయోగించానా, ఇదే జమ చేసుకోవడం. కనుక అందరూ సంకల్పాలు, సమయము, గుణాలు, శక్తుల ఖాతాను ప్రతిరోజు రాత్రి చెక్ చేసుకొని మొత్తంగా ఎంత పొదుపు చేసుకున్నారో చూసుకోండి.
ఈ పొదుపు ఖాతాయే స్వయానికి కూడా సహయోగమిస్తూ ఉంటుంది. అంతేకాక ఇతరులకు కూడా ఇస్తుంది. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? ఏం చెయ్యాలని అందరూ అడుగుతారు కదా. కనుక ఇప్పుడు ఇది చెయ్యండి. గ్రీటింగ్స్ కూడా తీసుకోవాలి, బహుమతి కూడా ఇవ్వాలి, జమ కూడా చేసుకోవాలి. అంతేకాక శ్రమను వదిలేయాలి. పొదుపు పైన అటెన్షన్ ఇచ్చినప్పుడు శ్రమ చేసే పని ఉండదు. శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరాన్ని ఆడంబరంగా జరుపుకోవాలి. వ్యర్థము మరియు నెగటివ్ నుండి ముక్తి సంవత్సరాన్ని జరుపుకోవాలి. ముక్తి సంవత్సరం యొక్క రిజల్టును బాబ్దాదా ఇప్పుడు అడగడం లేదు. బాబ్దాదాకు గుర్తయితే ఉంది. ఎంతమంది ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు లేక ముక్తి మాసాన్ని జరుపుకున్నారని రిజల్ట్ తీసుకుంటాను. 6 మాసాలు జరుపుకున్నారా, పూర్తి సంవత్సరం జరుపుకున్నారా, మీ లెక్కాచారమంతా తీసుకుంటాను. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి సమీప బ్రాహ్మణ ఆత్మలకు నవయుగ రచయిత యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఈ ఘడియ వీడ్కోలు మరియు అభినందనల సంగమం. పాత సంవత్సరానికి వీడ్కోలు, పాత సంవత్సరంతో పాటు పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలు అన్నిటికీ వీడ్కోలు. అంతేకాక కొత్త ఉమంగ ఉత్సాహాల సంపన్న సంవత్సరానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు. ఈ సంవత్సరాన్ని సదా శ్రమ నుండి ముక్త సంవత్సరంగా జరుపుకోండి. ఈ సంవత్సరాన్ని సదా స్వయం మరియు సర్వుల కొరకు నిర్విఘ్న భవ అనే వరదానంతో జరుపుకోండి. ఈ సంవత్సరాన్ని సదా విజయము మా జన్మసిద్ధి అధికారమనే నిశ్చయము మరియు నశాను సదా ప్రతి కార్యము చేస్తూ కూడా ఎమర్జుగా ఉంచుకునే సంవత్సరంగా జరుపుకోండి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బాబ్దాదా మరియు దాదీల ద్వారా నెంబర్ 1లోకి వెళ్ళే బహుమతిని తీసుకోవాలి. దీని కొరకు విదేశీయులు లేక భారతవాసులందరూ నెంబర్ 1లో రావాలి అనే నిశ్చయాన్ని ఉంచుకొని ముందుకు వెళ్ళాలి మరియు ఇతరులను ముందుకు తీసుకెళ్ళాలి. కనుక చాలా చాలా ప్రియ స్మృతులతో పాటు మనసా ద్వారా, వాచా ద్వారా, అన్ని రూపాల ద్వారా బాబ్దాదా పదమాపదం రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్క సెకండులో అందరూ శక్తిశాలి సంకల్పం ద్వారా, దృఢత ద్వారా పాత వస్తువులకు, పాత సంవత్సరానికి, పాత విషయాలకు సదా కొరకు వీడ్కోలునివ్వండి. దృఢతలోనే సఫలత ఉంది. కనుక ఒక్క సెకండు అందరూ ఈ దృఢ సంకల్పంలో స్థితమవ్వండి. అచ్చా, ఓం శాంతి. వరదానము. టెన్షన్తో ఆందోళన చెంది ఉన్న దుఃఖీ ఆత్మలకు ధైర్యాన్నిచ్చి ముందుకు తీసుకెళ్లే మాస్టర్ దయాహృదయులుగా అవ్వండి. వివరణ. వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు ఆంతరికంలో టెన్షన్తో దుఃఖీలుగా ఆందోళనతో ఉన్నారు. పాపం వారిలో ముందుకు వెళ్ళే ధైర్యం లేదు. మీరు వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఎలాగైతే ఎవరికైనా కాలు లేకపోతే చెక్కతో కాలు తయారు చేసి ఇస్తే వారు నడవడం ప్రారంభిస్తారో అలా మీరు కూడా వారికి ధైర్యమనే కాలును ఇవ్వండి. ఎందుకంటే అజ్ఞాని పిల్లల ఆంతరిక స్థితి ఎలా ఉందో బాబ్దాదా చూస్తున్నారు.
బయటికైతే చాలా బాగా టిప్ టాప్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా దుఃఖీలుగా ఉన్నారు. కనుక మాస్టర్ దయాహృదయులుగా అవ్వండి. స్లోగన్: నిరహంకారిగా అవ్వండి, కోమలంగా కాదు. నిరహంకారతయే మహానత. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. బ్రాహ్మణ పిల్లలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితమై జ్ఞానసూర్యుడైన తండ్రి కిరణాల కింద కూర్చొని పూర్తి గ్లోబుకు శాంతి శక్తిని మరియు పవిత్రతా సకాష్ను ఇచ్చే సేవను చేయండి. ఓం శాంతి.